నిరాడంబరుడు సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు పొందుతున్న యువ నాయకులు, నంద్యాల జనసేన పార్టీ జననాయకులు మారాసు గురుబాబు గారితో ఈరోజు పవన్ కుమార్తో చిట్చాట్. నమస్కారం అన్న. నమస్కారం అండి. ఎలా ఉన్నారన్నా? బాగున్నాం. మీరు బాగున్నారు? బాగున్నాను. చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. మీతో కూడా నేను చాలా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ఎలా అన్న ఈ జనసేన పార్టీ నుంచి రావడానికి కారణాలు ఏంటి? అసలు మీరు ఎలా ఈ జనసేన పార్టీ రావడానికి కారణం ఏంటి? ఎలా రాగలిగారు? అసలు ఈ పార్టీ ఉద్దేశం ఏంటి? ముందుగా నమస్కారం పవన్ గారు. మీతో నాకు గత కొద్ది సంవత్సరాలుగా మంచి పరిచయాలు ఉన్నాయి. నేను చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మీరు నా వంతు సహాయపడి అది ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. జనసేనలో నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, మా ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ, మా నాన్నగారు అయితేనేమో మా మామగారు అయితేనేమో అందరూ చిరంజీవి గారికి పెద్ద అభిమానులు, మెగా కుటుంబానికి. అదేవిధంగా రాబోయే కాలంలో ఆయన పార్టీ పెట్టినప్పుడు మా ఫాదర్స్ తిరగడం ప్రజారాజ్యంలో, నెక్స్ట్ జనరేషన్లో అది క్లోజ్ కావడం, తర్వాత కొంచెం సైలెంట్గా ఉండడం అందరూ. తర్వాత జనసేన పార్టీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు 2014లో నా డిగ్రీ ఫైనల్ ఇయర్. అప్పుడు నేను సోషల్ మీడియాలో చాలా ఘాటుగా స్పందిస్తూ అప్పుడు జనసేన పార్టీలో 2014 నుంచి మీరు సోషల్ మీడియా 2014 నుంచి నేను జర్నీలో ఉన్నాను, పార్టీ మీద ఉన్నాను. నాకు ప్రత్యేక అనుభవం, అభిమానంతో నేను 2014 నుంచి సోషల్ మీడియాలో స్పందించడం, అదేవిధంగా MBA బెంగళూరు వెళ్ళడం వల్ల అక్కడి నుంచి కూడా నేను పార్టీకి అవసరం వచ్చిన మేరకు రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియాలో వర్క్ చేయడం జరిగింది. అడిగినప్పుడల్లా పార్టీ నేను వెళ్ళడము, MBA చేస్తూ పార్టీ ఆఫీస్కి వెళ్ళడము, వాళ్ళకి కరెక్ట్గా స్పందించడము జరుగుతుంది. రాష్ట్ర నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు జనసేన పార్టీలో నుంచి వచ్చారా, 14 నుంచి వచ్చారని చెప్తున్నారు. కొంతమంది అభిమానులు, సంఘాలు కూడా జనసేన పార్టీలో ఇట్లా జరిగింది. మరి మీరు ఏ విధంగా జనసేన పవన్ కళ్యాణ్ ఆశయాల గురించి వచ్చారా, లేదంటే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారా? అభిమానానికి ఆ నాయకుడు ఆశయాలు నచ్చే మేము జనసేన పార్టీలో కొనసాగడం జరుగుతుంది. మా నాయకుడు చెప్పిన విధంగా ఫస్ట్ నుంచి స్టేట్ ఏ విధంగా పోయింది, విడిపోయిన స్టేట్కి ఏమేమి కావాలి, అప్పుడున్న స్టేట్కి క్యాపిటల్ లేదు, అదేవిధంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ లేదు. సో ఆ ఉద్దేశంతో ఆయన గారి ఆశయాలు ప్రతి ఒక్కటి మాకు నచ్చి, అవినీతి మీద రాజీ లేని పోరాటం అయితేనేమి, కులాలను కలిపే విధానం అయితేనేమి, 7 సిద్ధాంతాలు అవి నచ్చి మేము కళ్యాణ్ గారితో మా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ జనసేనలో 2014 నుంచి యాక్టివ్గా లేదు, మళ్ళీ వెళ్ళారని చెప్తారు. మళ్ళీ ఎప్పుడు ఈ జనసేనలో మీరు ఇంత యాక్టివ్గా కావడానికి కారణాలు ఏంటి సార్? నేను అదే పవన్ గారు చెప్తుంది మీకు. నేను ఫస్ట్ 2014 నుంచి ఆయన మీద ఉన్న అభిమానంతోనైతేమి, మా నాయకుడి మీద ఉన్న అభిమానంతోనైతేమి, ఆయన ఆశయాలు నచ్చేనైతేమి మేము 2014 నుంచే ఏదో ఒక విధంగా పార్టీకి ఉపయోగపడుతూ వచ్చినాము. అదేవిధంగా నెక్స్ట్ ఎప్పుడైతే మాది 2019 నుంచి యాక్టివ్గా జరగడం జరిగింది. చిన్నగా కార్యక్రమాలు ఒకటి నుంచి ఒకటి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. గత ఎలక్షన్లో చాలా యాక్టివ్గా మా వంతు పాత్ర పోషించడం జరిగింది. నంద్యాలలో జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయాలనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ నంద్యాలలో మేము దాదాపుగా ఓవరాల్గా పార్టీకి దాదాపు 1500 నుంచి 2000 క్రియాశీలక సభ్యులు ఉన్నారు. ఎవరైతే క్రియాశీలకంగా వాళ్ళు వాలంటీర్లుగా ఉన్నారు. అది కాక దాదాపు 20 నుంచి 30 వేల ఓటింగ్ ఉంది మాకున్న అంచనా ప్రకారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా పెంచుకోవాలి, కళ్యాణ్ గారు చేసే ప్రతి పని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఆయన చేసే ప్రతి ఒక్కటి మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. అలాగే కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నిరుపేదలు, వాళ్ళకి మేము కావాల్సిన సహాయం చేసుకుంటూ పార్టీని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. నంద్యాలలో మీరు ఖచ్చితంగా స్టేటబుల్గా నిలబడగలుగుతారా జనసేన పార్టీలోని? లేదంటే ఇప్పుడు కూటమిలో టీడీపీ కానీ బీజేపీ కానీ చాలామంది జనసేన పార్టీలో మీరు ఎందుకు మీ నాయకుడు పట్టించుకోవడం లేదు, వచ్చేయండి ఏమంది మీ జనసేనలో అని చెప్పి చాలామంది కూటమిలో మీకు పదవులు అయితేనేమి, ఇప్పుడు నామినేట్ పదవులు అయితే ఇవన్నీ కూడా కూటమిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీ నాయకులకు కానీ, మీకు కానీ. పై స్థాయి నుంచి కింది స్థాయి నాయకులు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. అలా మీకు ఏమన్నా అవకాశాలు వచ్చాయా బీజేపీ నుంచి, టీడీపీ నుంచి? అలా ఎందుకున్నారు మీరు వచ్చేయండి ఇట్లా అని చెప్పేసి అయ్యారు? అవకాశాలు ఎవరికైనా రావచ్చండి. నా బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూశారు. మా ఫాదర్స్ అయితేనేమి వాళ్ళు ప్రజారాజ్యం నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చినారు. ఆ తర్వాత మేము కూడా
ఇంకొక పార్టీ అంటూ నమ్ముకొని పోలేదు. ఫస్ట్ నుంచి జనసేనలో ఉన్నాము. అదేవిధంగా కళ్యాణ్ గారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని కార్యకర్తల్లోనైతేనేమి, క్రియాశీలక కార్యకర్తల్లోనైతేమి, మాలాంటి యువతకి యువ నాయకులకైతేనేమి ఆయన మీద మంచి నమ్మకం ఉంది. వెరీ త్వరలో డిస్టిక్ వైజ్ చేస్తున్నారు. దాని ప్రణాళిక కూడా జరుగుతుంది. ఇప్పుడు కూటమిలో నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ గారు ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు. వారి విజయానికి మీరు చాలా కష్టపడి వర్క్ చేశారు. నేను కూడా ఉన్నాను, చూశాను. మీడియా సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు. మీ వర్క్ కానీ అన్నీ చూశారు. మరి మంత్రి గారు ఎప్పుడు మిమ్మల్ని పిలిచి అడగలేదా మీకేం కావాలో చెప్పండి, మీ కూటమిలో మిమ్మల్ని కానీ మీ నాయకులు కానీ ఇక్కడ నంద్యాల ఎవరైనా జనసైనికులు కానీ ఎవరైనా? కూటమి ధర్మం పాటిస్తూ మంత్రి ఫారూక్ సార్ గారు కొన్ని చేశారు, ఇంకా చేయాల్సి వస్తుంది. ఫిరోజానా తేడా బాగా ఫిరోజానాతో రెగ్యులర్గా మాట్లాడుతుంటాము, ఏదన్నా ఉన్నప్పుడు అడుగుతుంటాము, చేస్తుంటారు. దాన్ని బట్టి వర్క్ని బట్టి చేస్తుంటారా? మీరు రెగ్యులర్గా కలుస్తున్నారు? రెగ్యులర్గా వర్క్ ఉన్నప్పుడు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వెళ్తుంటారు. అంటే కూటమిలో భాగంగా ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా నాకు కాల్ కానీ వస్తే 100% నా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఇప్పుడు రానున్న ఈ కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో కానీ మీరు ఏదైనా ఆశిస్తున్నారా? ఈ ఎలక్షన్లో కానీ మీరు ఏమైనా కోరుకుంటారా? మీరు నిలబడాలి, ఏదైనా పదవికి మనకు కావాలి, మీరు నమ్ముకున్న వాళ్ళకు మీ నుంచి వాళ్ళ నుంచి ఏమైనా మీకు ప్రెజర్ ఉందా? ఇట్లా ఉండాలి. కూటమి ధర్మం పాటిస్తూ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఆయన చెప్పిన దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఆ వెసులుబాటు కూడా మా దగ్గర ఉంది. మీ రాజకీయ గురువు గారు? మా రాజకీయ గురువు రాష్ట్ర నాయకులలో ఉన్నారు, నంద్యాలలో ఉన్నారు. సో అందరు ఉన్నారు కాబట్టి కొంచెం నేను కాల్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు అది చేయకుంటే మంచిదని అనుకుంటుంది. ఇప్పుడు నంద్యాల మీ ప్రయాణం ఎలా సాగుతుంది? జనసేన పార్టీలో వస్తారు బాగానే ఉంది. మీ నాయకులతో కానీ మీ పార్టీలో ఉన్న నాయకులతో మీకు ఎలా ఉంది సఖ్యత? ఇప్పుడైతే నేను ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తున్నాను. నాకు ఎవరు అంటూ శత్రువులు లేరు. నాకు ప్రతి ఒక్కరు మిత్రులే. జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు నాతో చాలా బాగా మాట్లాడుతుంటారు. నా గురించి వాళ్ళకి తెలుసు, నేను ఎటువంటి వాడిని అనేది వాళ్ళకి బాగా తెలుసు. సో అందరం మంచిగానే ఉంటుంది. జనసేన పార్టీ ఇదే స్నేహభావంతో ముందుకు వెళ్తుంది. నంద్యాలలో జనసేన పార్టీ ఎంత బలంగా ఉంది మీరు చెప్పగలుగుతా? నంద్యాలలో చాలా బలంగా ఉందండి. ఆల్రెడీ ఇదివరకు చెప్పిన విధంగా దాదాపుగా 1500 నుంచి 2000 మధ్యలో క్రియాశీలక మెంబర్స్ ఉన్నారు. 20,000 నుంచి 30,000 ఓటింగ్ ఉంది. అదేవిధంగా జిల్లాలో తీసుకుంటే మనం దాదాపు 10,000 వరకు, 7,000 నుంచి 10,000 వరకు క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎలాగైతే నంద్యాలలో ఉందో విజయాన్ని నమోదు చేయగల ఓటింగ్ సత్తా ఉంది. దాన్ని మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మా అధినాయకుల ఆదేశాల మేరకు మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల కానీ కోఆర్డినేటర్ చింతా సురేష్ గారితో మీకున్న అనుబంధం లేకుండా మీకు రెగ్యులర్ టచ్లో ఉన్నారా? మీకు రెగ్యులర్గా నేను చేసిన ప్రతి కార్యక్రమం చింతా సురేష్ బాబు అన్న గారికి పంపించడం జరుగుతుంది. ఆయన అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఆయనతో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. బాగా మాట్లాడు. ఈ కూటమి ప్రభుత్వంలో మీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? ప్రజల్లో ఏమనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మా కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి, అధికారం డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న దగ్గర నుంచి పల్లె పండుగలు అయితేనేమి, రోడ్డు కన్స్ట్రక్షన్స్ విలేజ్ లెవెల్లో అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, మినీ గోకులమ్స్ అయితేనేమి, అడవి తల్లి బాట అయితేమి, అడవి తల్లి బాటలో రోడ్స్ గిరిజనులకు రోడ్డు కల్పించడం అయితేనేమి, ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అతనికి వచ్చిన శాలరీతో పిఠాపురంలో ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే విధంగా కళ్యాణ్ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఈ మంచి పనులు చేయడంలో భాగంగా పల్లెల్లోనైతే గ్రామ స్థాయిలో కళ్యాణ్ గారికి మంచి పేరు పొందడము, అలాగే కూటమి నాయకులు కూడా ప్రశంసించడం జరిగింది. మళ్ళీ ఇదైతేనేమి ప్రతి ఒక్క పని కళ్యాణ్ గారు గ్రామస్థ ప్రతి ఒక్కటి ఆయనే చూసి, కాలుష్య నివారణ మీద అయితేనేమి ప్రతి ఒక్కటి చదివి అనర్గళంగా అర్థం చేసుకొని దాన్ని ఎలా మూవ్ చేయాలని, ఏదన్నా ఒక ఇష్యూ వచ్చిందంటే దాని మీద మంచి అవగాహనతో ఆయన చేయడం, కూటమి ప్రభుత్వంలో నాయకులు అయితేనేమి ప్రశంసించడం జరిగింది. సో ఇది ప్రజల్లో
మాకు మంచి శుభపరిణామము. ఇలా కళ్యాణ్ గారి వర్క్స్ వల్ల మాకు పల్లె నుంచి పట్టణం వరకు పార్టీ చాలా బలోపేతంగా ఉంటుంది, బలోపేతం అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల్లో నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవిపై జనసేన కూటమి బాగా ఎవరైనా మీరు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా దాని మీద ఆశలు పెట్టుకున్నారా? కూటమిలో భాగంగా అందరికీ ఆశయాలు ఉంటాయి. సో మా అధినాయకుడు కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మేము నడుచుకొని మా గురి మున్సిపాలిటీ మీద ఉంటుందని తెలియజేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు నంద్యాలలో త్వరలో మంచి పదవి రావాలని కోరుకుంటున్నాం. సెలవు. ధన్యవాదాలు.